ప్రజలలో జాతీయ స్ఫూర్తి ఐక్యత కోసం వినాయక చవితి. పలు గణనాథుల మండపాలలో ప్రత్యేక పూజల నిర్వహించిన మాజీ మంత్రి అన్నకానం సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొని భక్తులను ఉత్సాహపరిచారు. రాత్రి పట్టణంలోని పలు వినాయక మండపాలను గౌరవ మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. న్యూటౌన్ కాలనీ, జంగిడిపురం, నంది హిల్స్, కేడీఆర్ రామాలయం, పాతకోట తదితర నిర్వాహకులు, భక్తులు సాదరంగా ఆహ్వానించి నిరంజన్ రెడ్డిని ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా మా మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి మాట్లాడుతూ, స్వాతంత్ర ఉద్యమ సమయంలో ప్రజలలో జాతీయ స్ఫూర్తి ఐక్యత పెంపొందించాలి అనే సంకల్పంతో బాలగంగాధర్ తిలక్ వినాయక చవితి ప్రారంభించి అన్ని వర్గాల ప్రజల భాగస్వామ్యంతో ఐక్యత పెంపొందించి భక్తి ప్రపత్తులు పెంచారని అన్నారు. అదే సంప్రదాయాన్ని కొనసాగిస్తూ నేటి యువత, ప్రజలు వినాయక చవితి భక్తి శ్రద్ధలతో జరుపుకుంటున్నారని అన్నారు. విజయ గణపతి విఘ్నాలు తొలగించి విజయాలు కలిగించాలని, తెలంగాణ ప్రజలు సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో ఉండాలని ఆకాంక్షిస్తూ ప్రజలకు పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. నిమజ్జనం కూడా ప్రశాంతంగా నిర్వహించుకోవాలని పిలుపునిచ్చారు. భక్తులు నిర్వహించిన అన్నప్రసాద వితరణ, సాంస్కృతిక కార్యక్రమాలలో పాల్గొని భక్తులను ఉత్సాహపరిచారు. నిరంజన్ రెడ్డి, వాకిటి శ్రీధర్, పలుస రమేష్ గౌడ్, నందిమల్ల అశోక్, గంధం పరంజ్యోతి, మాజీ కౌన్సిలర్స్ ఉంగులం తిరుమల్, ప్రేమ్నాథ్ రెడ్డి, షేక్ జహంగీర్, ఇమ్రాన్, సునీల్ వాల్మీకి, బొజ్జిరెడ్డి, సాయి ప్రసాద్, మునికుమార్, బొడ్డుపల్లి సతీష్, సిరివాటి శంకర్ తదితరులు ఉన్నారు.